సో ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మేము ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. ఓకే. నా పేరు జలజ. ఓకే. నేను మా అమ్మాయి కూడా డొనేట్ చేద్దామనే వచ్చాము. ఆల్రెడీ ఇంతకు ముందు 2 టైమ్స్ చేశాను. ఇది థర్డ్ టైం అన్నమాట. ఎప్పటి నుంచి రామ్ చరణ్ గారికి ఫ్యాన్ మ్యామ్? యాక్చువల్ గా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మా చిరంజీవి గారు ఫ్యాన్ అండి మేము. తర్వాత పవన్ కళ్యాణ్. ఇంకా అలా ఆటోమేటిక్ గా చరణ్ గారు యాక్షన్ నచ్చి చరణ్ కూడా ఫ్యాన్ అయిపోయాం మేము. ఇలా బ్లడ్ డొనేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో బ్లడ్ డొనేట్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కదా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ. సో వాళ్ళ గురించి ఏమంటారు? అది చాలా మంచి థాట్ అండి. అది చిరంజీవి గారు పెట్టింది. అయితే సమ్ రీజన్స్ వల్ల ఏదో కొన్ని కారణాల వల్ల మేము మొదటి నుంచి కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి 2-3 సార్లు రిజెక్ట్ అయ్యాను. ఎలా అయినా సరే అంటే కొంచెం హెల్త్ కానీ అదేంటి హిమోగ్లోబిన్ తక్కువ అని అదని ఇదని చాలా సార్లు వచ్చాను నేను ఇక్కడికి. కానీ ప్రతిసారి రిజెక్ట్ చేస్తూ వచ్చేవారు. ఎలా అయినా సరే ఇవ్వాలి, ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో నాదంటూ ఒక ఇది ఉండాలి, నేను కూడా ఇక్కడ డొనేట్ చేశాను అని చెప్పుకోవాలి అని చెప్పి లాస్ట్ టైం కూడా అలానే వచ్చాను నేను. లాస్ట్ 2 టైమ్స్ చేశాను, ఇది థర్డ్ టైం ఇది. అది ఇవ్వడం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. నిజం చెప్పాలంటే మామూలుగా ఒక మనిషిగా ఉన్నందుకు మనం చేయగలిగేది ఎంతో కొంత ఇవ్వాలి కదా అనే ఉద్దేశంలో ఈ బ్లడ్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది తప్పకుండా. అలాగే నాకున్న ఏం కూడా నేను ఐ డొనేషన్ కూడా చేయాలని అనుకుంటున్నాను. మా ఇద్దరికి కూడా, మా పిల్లలిద్దరికి కూడా మేము వాళ్ళకి నేను అదే చెప్తాను. ఆ చిన్నమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్న వల్ల తను రాలేదు. మా పెద్ద పాపని తీసుకుని వచ్చాను నేను. సో ఫ్యాన్స్ అంటే ఓన్లీ సినిమాలు చూడడం వరకే కాదు, ఇలా ఆయన పేరు మీద సేవలు కూడా చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మొన్న కూడా చిరంజీవి గారు రీసెంట్ గా మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, ఉగాది నాడు విద్యాదానం కూడా చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పి. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని, దానికి మా వంతు సహాయం చేయాలని. ఎందుకంటే నేను కూడా అలా డొనేషన్ తీసుకునే మా పిల్లల్ని ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ కూడా నేను అలా హెల్ప్ తీసుకున్న దాన్ని నేను బేసిక్ గా. అంచేత నాకు ఆ వాల్యూ ఏంటనేది తెలుసు. సో తప్పకుండా దానికి కూడా మేము మా వీలైనంత సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన మూవీ ఏంటి ఆయన కెరియర్ మొత్తం? రంగస్థలం మూవీ అండి, చాలా బాగా చేశారు. తర్వాత పెద్ద కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మేము. మొన్న పవన్ కళ్యాణ్ మూవీ కూడా మార్నింగ్ షోకే వెళ్ళిపోయాం మేము పిల్లల్ని తీసుకుని. చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది మూవీ కూడా. అలానే ఇప్పుడు పెద్ద గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారమ్మా పెద్ద మూవీ? ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఆయన యాక్షన్ కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా వైరల్ అయిపోయి మన ఓన్లీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా మొత్తం వైరల్ అయిపోయాయి కదా, దాని మీద ఏమంటారు? అంటే రామ్ చరణ్ గారు చాలా పెద్ద హీరో అయిపోయారు కదా, మొత్తం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇక్కడ చూస్తే కూడా ఒడిశా నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? రామ్ చరణ్ గారి సక్సెస్ ని ఎలా చూస్తారు? ఆయన ఇంకా 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 బాగా హై రేంజ్ కి వెళ్తారని, నిజంగా చిరంజీవి గారు దాటేస్తారని ముందు ముందు మా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద. సో ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి బర్త్డే లో పాల్గొనడం? హ్యాపీగా ఉంది. ఈ డే మాత్రం నేను లైఫ్ లో మర్చిపోలేను. ఈ బ్లడ్ బ్యాంక్ దాకా వచ్చానంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. మీరు ఇంకా పెద్ద పెద్ద సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలని, మీ వైఫ్ అంటే నేను పిచ్చి ఫ్యాను. ఉపాసన గారిని ఒక్కసారన్నా చూడాలని నా కోరిక. చాలా ఇన్స్పైర్ చేస్తున్నాను. తను స్టేటస్ తగ్గట్లే ఉండట్లేదు, చాలా సూపర్ గా అందరితో కలిసిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. మీ జోడి ఫుల్ హ్యాపీ. మీ బిగ్ ఫ్యాన్ రామ్ చరణ్ గారు. నేను అల్వాల్ నుంచి వచ్చాను. నేను కూడా ఈ బర్త్డే స్పెషల్ లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లానే మీ డాడీ లాగా మీరు కూడా పెద్ద పెద్ద సోషల్ సర్వీస్ చేసుకుంటూ మీ ఫిలిమ్స్ బాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ గిన్నీస్ బుక్ ఎక్కాలని చాలా హ్యాపీ. మేము బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా మంచి మంచి హెల్పింగ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.